నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. షాపూర్ నగర్ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిపై ఆయా అమానవీయ హింస. వీడియో వైరల్, పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. ఢిల్లీ ఆయా నగర్లో దారుణం. ఉదయం డైరీ పనికి వెళ్లిన రతన్ లోహియా పై దుండగుల కాల్పులు. ప్రాపర్టీ వివాదం కోణంలో దర్యాప్తు. కరీంనగర్ మానేరు వాగుపై చెక్ డ్యాము దెబ్బతిన్న ఘటనపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ సీరియస్ సమీక్ష. ముస్తఫానగర్ వైన్ షాప్ పై స్థానికుల ఆందోళన. షాప్ తొలగించే వరకు నిరంతర ఉద్యమానికి హామీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని పట్ల ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా కాలుతో తొక్కుతూ కర్కశంగా కొట్టింది. ఈ ఘటనను పాఠశాల పక్కనున్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీయగా అది స్థానికంగా వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆయాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రిలో చేర్పించిన చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని ఫతేపూర్ పరిధిలో ఉన్న ఆయానగర్ గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల రతన్ లోహియా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు చుట్టుముట్టి
తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. రతన్ లోహియా ప్రతిరోజులాగే ఉదయం 5 గంటలకు డైరీ పని కోసం ఇంటి నుంచి బయలుదేరగా ఈ ఘటన జరిగింది. ఈ హత్య వెనుక 2 ఏళ్లుగా నడుస్తున్న ప్రాపర్టీ వివాదం, పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని తనుగుల గ్రామ శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సీరియస్గా స్పందించింది. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నగరంలోని ముస్తఫానగర్ వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. వైన్ షాప్ బంద్ చేపించి షాప్ ముందు బైఠాయించారు. జనావాసాల మధ్య వైన్ షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజులీనా, కాంగ్రెస్, టీడీపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్ షాపు ఏర్పాటు చేయొద్దని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలంటున్నారు. అర్ధరాత్రి వరకు వైన్ షాప్ తెరిచి ఉండడం వల్ల మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులతో పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందంటున్నారు. షాపును జనావాసాల మధ్య నుంచి తొలగించే వరకు ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తీసేయాలి
దాంట్లో మూసి మీద తాళంతా బయటకు రండి, అందరు బయటకు వచ్చేయండి. మీరు స్వచ్ఛందంగా మూసేసి తాళాలేయండి సెంటర్లకి, లేదంటే మీరు వేస్తాం. బయట రండి, మీరు బయట రావాలి. బయట రండి. నిలబడే బండారు శైలయ్య. ఇక్కడ ఈ రోడ్డు ఎడల్పు చేసి ఈ రోడ్డుని మంచిగా ఫ్రీగా పోవడానికి రావడానికి జనానికి ఇబ్బంది జరుగుతుందని మా ఇల్లు కూడా గోడ కొట్టుకొని వెనక్కి కట్టుకున్నా కానీ ఇప్పుడు ఈ బార్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సెంటర్లో పెట్టి ఇక్కడ బండ్లు పెట్టడం, ఇక్కడ ఈ షాపుల ముందు బండ్లు పెట్టొద్దంటే ఇది కొట్టడానికి రావటం, ఆగటం, ఆనే కట్టుకోవటం చేయటం ఇదంతా జరుగుతుంది. ఈ సెంటర్లో నుంచి బార్ షాప్ తీసేయాలని చెప్పి మన మంత్రి గారికి, వాళ్ళకి, మున్సిపాలిటీ చైర్మన్ గారికి కూడా గుర్తు చేసి చేసినాం. దీన్ని ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పినా కానీ దీన్ని తీసేయకుండా ఇక్కడే ఉంచి మమ్మల్ని షికారు చేస్తారు కాబట్టి ఇక్కడ ఉండొద్దనేది చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి చెప్తాను. మాట్లాడు పట్టుకోకలే నా పేరు మేరునిసా అండి, తుమ్మల నాగేశ్వరరావు గారు. సార్ దయచేసి మీరు ఇక్కడ షాప్ ఉంచబాకండి సార్, చాలా ఇబ్బంది అవుతుంది మాకు లేడీస్లకి. పక్కనే మేము ఉంటున్నాం, 8 సంవత్సరాలు మేము వచ్చి ఇంట్లోకి తాగి బాగా సీసాలు బలగొట్టడం చికా చేస్తున్నారు సార్. దయచేసి షాప్ లేకుండా చేయండి సార్, మీరు ఉంచబాకండి. అసలు చాలా లేడీస్ కూడా చాలా చికాగా అవుతుంది సార్ ఇక్కడ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో యథావిధిగా ఓపెన్ అయిన మద్యం షాపులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఊరికి దూరంగా పెట్టాలని నిబంధనకు కట్టుబడి ఏర్పాటు చేసుకున్న మద్యం దుకాణాలు. నెల్లూరు నగరంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్న పోలీసు సర్కిల్స్లో పదే నేరాలు చేస్తూ పోలీసులకు ప్రజలకు తలనొప్పిగా మారిన సుమారు 50 మంది రౌడీ షీటర్లను నగర వీధుల్లో బహిరంగంగా నడిపించారు. గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరంలో వరుస హత్యలు, నేరాలు జరుగుతుండడం, కొన్ని సందర్భాల్లో నేరగాళ్లు ఏకంగా పోలీసులపైనే హత్యాయత్నాలకు పాల్పడడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లుగా ఉంటూ పదే నేరాలకు పాల్పడుతున్న కొందరిని గుర్తించి వారిని నగరం నడిబొడ్డున ఉన్న వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిలో నడిపించారు. ఇంకెవరైనా తప్పులు చేయాలన్నా, నేరగాళ్ల పక్కన నిలబడాలన్నా అసహించుకునేలా లేదా భయపడేలా రౌడీ షీటర్లను నగర వీధుల్లో నడిపించారు.
వరంగల్ 10 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఏం అభివృద్ధి చేశారో చర్చకు రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు. 60వ డివిజన్లో 1.60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వడ్డెపల్లిలోని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి చుట్టూ కూడా తానే అభివృద్ధి పనులు చేశానన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిందన్నారు. ఇప్పుడు విద్యా సంఘానికి ఏమేమి కావాలో వర్తించేటి అన్ని ఓకే సార్. స్వామి జరగరా స్వామి ఒక్క నిమిషం మంచిగా ఓకే సార్. ప్రజాపాలనలో భాగంగా 60వ డివిజన్ల సుమారు 1,60,00,000 వర్తు కలిగినటువంటి పనులను శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లలో అభివృద్ధి అనేది కళ్ళకు ఎదురుగా అవుపడుతున్నారు. ఇవాళ నిజంగా కూడా చాలా గర్వంగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వరంగల్ జిల్లాకు హనుమకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు అడిగితే అన్ని ఇవ్వటం, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రాబ్లం లేకుండా సుమారు 75 to 80% కంప్లీట్ చేయగలిగినాం. మరి 60వ డివిజన్ల కార్పొరేటర్ అభినవ్ గారు, మాజీ కార్పొరేటర్ నాగరాజు గారు, డివిజన్ అధ్యక్షులు అందరం కాలనీ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి మా ఎజెండా అనే విధంగా మేము ముందుకు పోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల డ్రైనేజీలకు తక్కువ ఉండి ఇబ్బందులైన కాడ కూడా వారు కొంచెం జరిగి జాగ ఇచ్చి కనుక చేయగలిగితే వారికి మంచిది, సొసైటీకి మంచిది, అందరికీ మంచిది. అభివృద్ధిలో భాగస్వాములు కాండి. కానీ ఒక్కరిద్దరికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి 100 మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. ఆలోచన చేసి సహకరించాలని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తాను. నిన్న రాత్రి దీక్ష దివాస్లో భాగంగా దాస్యం వినయ్ భాస్కర్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది, అభివృద్ధి జరగడం లేదు, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు వాటి? ఆయన గురించి నేను తక్కువ మాట్లాడితే మంచిది అనుకుంటానా. ఆయన ఊరిది వడ్డపల్లి, ఇక్కడనే ఉన్నా నేను. ఆయన 10 ఏళ్లలో ఎన్ని తెచ్చిండో, నేను 2 ఏళ్లలో ఎన్ని తెచ్చిందో ఆయన ఇంటికాడికి వస్తారు రమ్మని చెప్పండి. ఆయన గురించి మాట్లాడతారు. ఉత్త చెడ్డి గ్యాంగ్, పిక్ పాకెట్ల గ్యాంగ్ తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి పట్టించుకుంటే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం, అక్కడ కూర్చుందాం, చూపించమను ఎక్కడ మేము ఏం తెచ్చినాం, ఏం చేసినాం. వాళ్ళ ఊర్లో శ్మశానం, కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడనే, వాళ్ళ ఊర్లో శ్మశాన వాటికనే ఏం తెచ్చినాం తీసుకొచ్చి రోడ్లని పోయిస్తున్నాం. ఇవాళ 1,60,00,000 ఇచ్చింది. ఇవాళ ఆయన ఇంటి వెనక ఇంటి చుట్టూ లేదు, కుమ్మరవాడలో రోడ్డు నేను పోయించిన అప్పుడు తిరిగింది. వీళ్ళు మాట్లాడితే ఇంటి ముందు రోడ్డు నేను పోయించిన. వాళ్ళు వాళ్ళకి ఒక్కటి చెప్పనా మీకు, రాజకీయ దురుద్దేశం, రాజకీయ ఆరోపణలతో నేను అందుకే వారి గురించి ఇంకోసారి మాట్లాడదలుచుకోలే. నా స్థాయి నేను తగ్గించుకోదలుచుకోలే. ఏంటిదే గాడిద గుర్రాన్ని పోలికనేందే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఉప్పలపహెడ్ గ్రామ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గ్రామంలో మొత్తం 585 ఓటర్లు కలిగి ఉండగా ఇందులో పురుషులు 280, మహిళలు 305 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శనివారం వరకు కూడా సర్పంచ్ అభ్యర్థిగా చిన్నం బీరప్ప, అతని భార్య భార్గవి మాత్రమే నామినేషన్లు వేయగా గ్రామంలోని 8 వార్డులకు గాను 8 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో గ్రామ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. జనరల్ రిజర్వేషన్ అయిన గ్రామంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కానుండడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
అర్జెంట్ మళ్ళీ పోతురాలు మంచిగా లేవు మన ఇవన్నీ చేస్తాను నేను షర్ట్ వేసుకొని వస్తుంటుంది మేకప్ ఐస్ వస్తుంటుంది అందరు సమానమే అర్థమైంది వాళ్ళే కాదు నలుగురిలో ఉన్న ఓట్లేసి కాదు అందరూ ఒకటే పిలిస్తే పలికినట్టు ఉండాలి ఉన్నది కాదు ఊరు మొత్తం మంచిగా చూసుకోండి. అదే మమ్మల్ని కాదు అందరినీ కాదు ఏమేమి కావాలో మన ఉప్పలపాడు కోసం ఏమేమి కావాలో మీరు చెప్పుర్రి దాన్ని పట్టేసి దాన్ని ప్రియారిటీ పెట్టి ఏమేమి చేయాలి సర్పంచ్ ఆయన మన ఊళ్ళు ఎవరికి తెలియదు ఇప్పుడే అంటున్నారు పొద్దున్న అంటున్నారు మరి ఒక్క నిమిషం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాపూర్ నగర్ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిపై ఆయా అమానవీయ హింస. వీడియో వైరల్, పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. ఢిల్లీ ఆయా నగర్లో దారుణం. ఉదయం డైరీ పనికి వెళ్లిన రతన్ లోహియా పై దుండగుల కాల్పులు. ప్రాపర్టీ వివాదం కోణంలో దర్యాప్తు. కరీంనగర్ మానేరు వాగుపై చెక్ డ్యాము దెబ్బతిన్న ఘటనపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ సీరియస్ సమీక్ష. ముస్తఫానగర్ వైన్ షాప్ పై స్థానికుల ఆందోళన. షాప్ తొలగించే వరకు నిరంతర ఉద్యమానికి హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.